సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నంలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరుకోవడం కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరుకోవడం కలకలం రేపుతోంది. గత 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్తో ఒక వృద్ధుడు ప్రభుత్వాసుపత్రిలో చేరగా తాజాగా మరో 4 కరోనా పాజిటివ్తో ఆసుపత్రిలో చేరారు. వీరంతా ఈడేపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమానికి చెందిన వారుగా పేర్కొంటున్నారు. ఈ వృద్ధాశ్రమంలో మొత్తం 47 మందికి పరీక్షలు నిర్వహించగా తాజాగా 4కి పాజిటివ్ అని తేలడంతో కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఇప్పటికీ 60 బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డు కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తోందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. అయితే అతి తక్కువ శాతం మంది మాత్రమే మాస్కు ధరిస్తున్నారు. వివిధ సచివాలయాల అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు తెలిపారు. వివిధ సచివాలయాలలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు తెలిపారు. ఈ నిధులతో ఆయా సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం క్రింద ఈ నిధులను సచివాలయాలకు విడుదల చేశారన్నారు. 45వ డివిజన్లో 10 లక్షల రూపాయల గడప గడపకు నిధులతో చేపట్టే సీసీ డ్రైన్ పనులను కిట్టు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా, కార్పొరేటర్లు ఆకుల వరలక్ష్మి, జోగి చిరంజీవి, పరిమికాయల విజయకుమార్, అయినాల తాతారావు, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, చిటికిన నాగేశ్వరరావు, గోడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 45వ డివిజన్ ఆకుల వరలక్ష్మి గారి డివిజన్లో మరి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి బాబును మేము తిరిగినప్పుడు ఈ ప్రజలు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి నిమిత్తమై ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వర్షం వస్తే వాటర్ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలందరూ కోరటం జరిగింది. దానిలో భాగంగా ఒక 9,96,000 గ్రాంట్ చేసి ఈ డ్రైనేజీ నిమిత్తం ఇక్కడ పనులు ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య గారికి, కిట్టుబాబుకి ఈ డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరలక్ష్మి గారు ఇన్ఛార్జ్గా మన శ్రీనివాసు ప్రాతినిధ్యం వచ్చిన వార్డు ఇది. మరి వార్డుకి ఎన్నో సంవత్సరాల నుంచి డ్రైన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా నాన్నగారు ఎంతో చొరవ తీసుకుని మరి డ్రైన్ను శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇది ఓ 10 లక్షల రూపాయలతో డ్రైన్ని ఇప్పుడే మన యువ నాయకుడు మన కిట్టుబాబు గారి చేతుల మీదుగా కొబ్బరి కొట్టి మరి మేయర్ గారు కిట్టుబాబు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇప్పుడే మన ఇంజనీర్ మురళీధర్ గారు చెప్పారు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క డ్రైన్ ఇవ్వటం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉందని చెప్పి ఇటువంటి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు తీర్చడానికి కూడా మన నాన్నగారి సారథ్యంలో మరి ముందుగా సెంటర్లోని వినాయకుడి గుడి దగ్గర నుంచి ఒక 283 మీటర్ల కాంక్రీట్ డ్రైన్కి ఇవాళ ఓ 10 లక్షల రూపాయల గ్రాంట్తో మా ఎమ్మెల్యే గారు పేర్ని నాని గారు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ డ్రైన్ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన పేర్ని కిట్టు గారికి, మేయర్ వెంకటేశ్వరమ్మ గారికి, దాదా గారికి, పెద్దలందరికీ నమస్కారాలు. ఇది మాది యాక్చువల్గా ఈ సెడింబార్ అగ్రహారం ఏంటంటే యాక్చువల్గా సిటీలోనే కొద్దిగా లో లయింగ్ ఏరియా ఇది. అందుకని ఎప్పటి నుంచో మేము పెద్ద ఆయన నాని గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంటే మా కాలనీ మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ ఆయన ఎమ్మెల్యే గారు లాస్ట్ టైంలోనే ఇచ్చారు గ్రాంట్స్, ఇప్పుడు ఇచ్చారు. ఆయనకి మా కాలనీ వాసులందరూ కృతజ్ఞతలుగా ఉంటాం. ఇప్పుడు ఈరోజు ఈ కాంక్రీట్ డ్రైన్ వల్ల ఏమవుతుందంటే మాకు వచ్చే వాటర్ కొంత దీని డ్రైన్ వల్ల లాగి ప్రజలకు ఇబ్బంది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ మార్కిస్టు లెనినిస్టు పార్టీ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టంను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ మార్కిస్టు లెనినిస్టు పార్టీ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించింది. ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022ను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ మార్కిస్టు లెనినిస్టు పార్టీ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించింది. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా వారు అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం
ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని మార్కిస్టు లెనినిస్టు పార్టీ నేతలు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని వారు పేర్కొన్నారు. కేవలం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలే. బీజేపీ తన ఫాసిస్టు విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలను తన గుప్పెట్లో పెట్టుకుని కీలుబొమ్మలా ఆడిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాద సంస్థ అయిన IMF, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే సిఫారసులను అమలుపరుస్తుంది. బీజేపీ ప్రభుత్వం అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు పెట్టే ప్రతి షరతును అంగీకరించి ఆఖరికి మన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. చివరికి మన న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/2023లో కూడా ఇదే జరిగింది. దీన్ని ముందుగా నీతి ఆయోగ్కు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన సిఫారసు మేరకు బీజేపీ ప్రభుత్వం నియమాలు, నమూనా ఫామ్స్ తయారు చేయించి రాష్ట్రాలకు పంపింది. దీన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచింది. ఈ చట్టం ప్రజల స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుంచి పూర్తిగా తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ట్రిబ్యునల్కు ఈ అధికారాన్ని ఇచ్చింది. ఈ చట్టం అమలులోకి రావడం వలన రెవెన్యూ అధికారులను ప్రభుత్వ రాజకీయ నాయకులు ప్రలోభపెట్టే అవకాశాలు 100% ఉన్నాయి. ప్రజలు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వాలను ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇలాంటి చట్టాలను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామ్యం, ప్రజా వ్యతిరేక విధానం. దీన్ని MLP రెడ్ ఫ్లాగ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ సమగ్ర ఉద్యోగుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే MTS అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు EPF, ESI సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష 11వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న మాకు చాలా బాధాకరమైన స్థితి. ఇక్కడ చేరటానికి కారణం మాకు ఉద్యోగ భద్రత లేనందువలన ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి పాదయాత్రలో మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తాను, గవర్నమెంట్లో లాగేస్తాను అని ప్రకటనలు చేసి ఉన్నారు. కానీ మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీదకి లాగేశారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా కుటుంబాలన్నీ వదిలేసి 11 రోజులుగా మేము ఇక్కడ నిరవధిక సమ్మె చేస్తున్నాము. అయినప్పటికీ మా చిరుద్యోగుల మీద ఆయన ఎటువంటి కనికరము లేదు. మాకు ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, సమగ్ర శిక్షలో ఉన్న అన్ని విభాగాలను రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం అందచేయాలి, HR పాలసీ మాకు అమలు చేయాలి, చైల్డ్ కేర్లు మంజూరు చేయాలి. మాకు ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మేము మెడికల్ లీవ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని స్థితి. అలాంటిది ఇప్పుడు మా చిరుద్యోగుల పట్ల ఆయన దయ చూపి మెడికల్ లీవ్ మంజూరు చేయాలి. మా అందరి పట్ల ఆయన కనికరం కలిగి ఉండాలి. మేము ఎంతో చేశాము ఆయనకి. అంటే పాదయాత్రలో మిమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తారన్న నినాదంతోనే మేము అందరం ఆయనకి ఓట్లు వేసి గెలిపించాము. మరి శిక్షలో చాలామంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పద్ధతిలో చేస్తున్నారు. సమగ్ర శిక్ష వ్యవస్థ స్థాపించినప్పటి నుండి ఆపరేటర్లు గాను, అటెండర్లు గాను చాలామంది పనిచేస్తున్నారు. అదేవిధంగా CRMTలు, MIS కోఆర్డినేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, IRTలు ఇలా అన్ని విభాగాలుగా విద్యా వ్యవస్థకి ఎన్నో సేవలు చేస్తున్నాం. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దాదాపు
మా సర్వీస్ వచ్చి 20 సంవత్సరాలు. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి అందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ యొక్క సర్వీసు 20 సంవత్సరాలు పైబాటే. కానీ అందరికీ అన్ని హామీలు ఇస్తున్నారు, కానీ మా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మాత్రం చాలా చులకన భావంగా చూస్తున్నారు. జగనన్న మా బాధని అర్థం చేసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అది మీకు ఆర్థిక భారం అయినట్లయితే కనీసం హెచ్ఆర్ పాలసీ అయినా అమలు చేసి మా యొక్క బాధలను నెరవేర్చగలమని కోరుతున్నామన్న. అందరికీ ఎన్నో మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, నవరత్నాలని అదని ఇదని చాలామందికి అడగకపోయినా మేనిఫెస్టోలో లేని కూడా చేశావు. కాబట్టి మా యొక్క ఆవేదనని అర్థం చేసుకుని మీరు మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరు ఎంప్లాయీను కూడా రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. మా యొక్క 25,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఎందుకని అంటే మేము కూడా ఈ సమగ్ర శిక్షలో పనిచేసి విద్యాశాఖలో ఎంతో సేవ చేస్తున్నామని. మాతృభాషను మర్చిపోకూడదని ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న అన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ప్రజా గాయకులు గోరేటి వెంకన్న ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బుద్ధప్రసాద్ ఆయనను శాలువాతో సత్కరించి పూలమాలలు వేశారు. ఆయనతో పాటుగా మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావు ఉన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి గోరేటి వెంకన్న అని, ఒక గేయ కవిత్వాన్ని తెలుగువారికి అందించిన ఘనత గోరేటి వెంకన్నకే దక్కిందని కొనియాడారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ పరభాష నేర్చుకోవడంలో తప్పులేదు గాని మాతృభాషను మర్చిపోకూడదని, ఆంధ్ర తెలంగాణలో యాస వేరైనా భాష ఒక్కటే, భాషలో జీవన విధానం స్వావలంబన ఉనికి ఉంటుందన్నారు. మన జీవిత విధానం ఒక వేమన ఉన్నాడు. వేమన ఏమిటంటే కుల మతాలను దశన ఉంటుంది, అంటరాని తన బాహ్య భోగసు కారణదు. వీరబ్రహ్మ ఉన్నాడు, ఆయన ఒక జీవితం చెప్తాడు. ఈ భాషలో వీరబ్రహ్మాన్ని వేమన పోకుండా మార్కెట్ శక్తులు అంటే పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం అన్న గాంధేయవాదం చెప్పిన, లేకుంటే ఒడిపిల్లు, గునిగేలు, ఇడిసెలు, బలసాకు, తుంగ, ముస్తేలు, తూటికూర, తాటి తీగలు, దేవదారు, లేతాకులు, బొద్దికూర, ఈత, కలసంద, మినుములు, బెబ్బలు, రాగులని మన సొంతమైన తెలుగు అక్షరాలు ఇన్ని రకాల ఉంగడాల గురించి చెప్పిన, ఇవన్నీ పోయి పిచ్చలు, బరగాలు, మార్కెట్ కల్చర్ అంటే భాష వాడ. భాషను అంతం చేస్తే కానీ మార్కెట్ శక్తులు, సామ్రాజ్యవాద శక్తులు భాషను ముందు ధ్వంసం. ఆఫ్రికన్ సమాజంలో భాషా రక్షణ కోసం పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. ఒక్కసారి భాష ధ్వంసం అయితే ఆ భాషలో వేమన ధ్వంసం అవుతుంది. వేమన ధ్వంసం అయితే భూమినాది అన్న, భూమి పక్కన ఉన్న వేమన్న ఒక తాత్విక దూరం ఉంటుంది. మార్కెట్ శక్తుల చిన్న ఏదో పొయ్యిలు కట్టి పెట్టుకుంటాం, బతుకుతాం. మా ఊళ్ళో అవనిగడ్డలో మేము ఈ పూల చెట్ల మధ్య, ఈ కొబ్బరి చెట్ల మధ్య ఒక జీవితం ఉంటుంది. కానీ కొబ్బరి బోండా అట్లా ఉండొద్దు. కొబ్బరి బోండా, నీ కొబ్బరి బోండాను కొత్త రేటు కడతాను తీసుకుంటాడు. నీ నిమ్మను వండిస్తుంది ప్రేమతో ఊరికి వస్తాడు. నువ్వు మిరప నాటుకుంటే అది మురిచి ఊరికి వస్తుంది. నీ నిమ్మను అదే ఉంటుంది, నీ మిరపను అదే ఉంటుంది. ఘాటును తగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించ ఉంటుంది. ఈ సాసు ప్యాకు రావాలా అనే దానికంటే నీవు నిమ్మ పచ్చడి పోవాలా. నీ కొబ్బరి బొండా కొత్త రేటు కడతాను, కొబ్బరి బొండాను కొంటదనుకో, గోరంతా అల్ల పిండునో రీజంతా నీళ్ళ నిండో ప్రైస్ ముద్దర కొట్టి స్ప్రైట్ చేతికి ఇస్తుంది. ఈ స్ప్రైట్ కావాలంటే నీ కొబ్బరి బొండ నీళ్ళు తాగేది అలవాటు వాలా. నీ మొత్తం భాష అనేది, నీ భాషలో ఒక జీవన విధానం ఉంటుంది, స్వావలంబన ఉంటుంది, నీది ఒక తాత్విక దర్శనం ఉంటుంది, నీ ఉనికి ఉంటుంది. కనుక లాభాపేక్ష మార్కెట్ శక్తులు ఎప్పుడు మొదట దాడి చేసేది భాషపైనే, అది ఎక్కడైనా సరే. అందుకే తమిళనాడు వాళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉందంటే వాళ్ళు హిందీ ఉత్తరాది అంటే అది భాష మీద వ్యతిరేకత కాదు. హిందీ ఉత్తరాదిలో కూడా గొప్ప ఉంది. కానీ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ధిక్కరించడంలో తమిళులు చాలా గట్టి వెళ్ళడానికి ఆ భాష బతుకుంది. ఎప్పుడు ఆధిపత్యాన్ని అంగీకరించడం, పరాయితనాన్ని. కన్నడ వాళ్ళు ఇవాళ బోర్డులు రాస్తున్నది గొప్పతనం. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత భాష, ఒక 2 నెలల రోజులు అన్ని మాట్లాడకుండా పనిచేయండి, ప్రతి మోటర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడారు. నెల రోజులు మన తెలుగు భాష మృత భాష అయితేని కాదని ఇలా వాదం జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళ తెలుగు మాధ్యమం తీసివేసిన పరిస్థితి, కనీసం తమ పేర్లు కూడా తెలుగులో రాసుకునే పరిస్థితి వాళ్ళకి విద్యార్థులు లేని స్థితి వచ్చిన సంగతి అందరూ తెలిసిన విషయం. నిన్న కాక మొన్న కన్నడలో జరిగిన మహోద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అక్కడ కొంత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60% నామపలకాలు తెలుగులో కన్నడంలోనే ఉండాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు నిర్ణయం తీసుకోవటం.
ఆ నిర్ణయం అమలు జరగాలని చెప్పి అక్కడ కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు ఆందోళన చేసి ప్రత్యేకించి విమానాశ్రయాల్లో ఇంగ్లీష్లో నామపలకాలు పెట్టారు కానీ కర్ణాటకలో పెట్టలేదని చెప్పి అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేయటం జరిగింది, ఉద్యమం చేయటం జరిగింది. ఆ రకమైన ఉద్యమాలు తెలుగునాట కూడా అవసరం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అధికార భాషా సంఘం ఏర్పడింది దేనికి? దాంట్లో ప్రత్యేకించి నామపలకాలు తెలుగులో ఉండాలి, అలా ఉండకపోతే వాళ్ళకి జరిమానా వేయాలని చెప్పినది లేబర్ యాక్ట్ చెబుతుంది. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభ జరుగుతున్న నేపథ్యంలో ఆ యాక్ట్ని బయటికి తీసుకొచ్చి తెలుగు అక్షరం కనపడే విధంగా మళ్ళా కార్మిక శాఖ ద్వారా అమలు చేయించడం, జరిమానాలు కూడా వేయించడం జరిగింది. హైదరాబాద్లో పెద్ద మాల్కు సంబంధించిన వారు తెలుగులో రాయడానికి ఇష్టపడక అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మినహాయింపు అని అడిగారు. కానీ ఆయన ససేమరా అని చెప్పన్నారు, మీరు తప్పనిసరిగా తెలుగులో రాయాల్సిందే, మీరు ఎంత గొప్ప మాల్ అన్నా అవ్వండి, ఏదన్నా అవ్వండి అని చెప్పి ఆ రకంగా ఆ రోజున అమలు చేస్తాం. ఇవాళ కర్ణాటకని దృష్టిలో వాళ్ళనైనా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నైనా వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఈ నామపలకాల మీద తెలుగు ఉండేలాగా చూడాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఎందుకంటే సామాన్యుడికి ఆంగ్లం రాదు, వాళ్ళ తెలుగు బస్సుల మీద కూడా తెలుగు అక్షరాలు. బాలికల విద్యాభివృద్ధికి, పోలియో నివారణకు విశేష కృషి చేస్తున్నట్లు రోటరీ గవర్నర్ రావూరి సుబ్బారావు తెలిపారు. బాలికలను విద్యావంతులను చేయడంలో, పోలియో నివారించడంలో రోటరీ ప్రముఖ పాత్ర వహిస్తోందని రోటరీ జిల్లా గవర్నర్ రావూరి సుబ్బారావు అన్నారు. ఆర్కే ప్యారడైజ్లో జరిగిన మచిలీపట్నం రోటరీ క్లబ్ సమావేశంలో రావూరి సుబ్బారావు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. హాస్టళ్లకు పడకలు పంపిణీ చేస్తామన్నారు. 1000 కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు లింగం మోజెస్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కార్యదర్శి అనుపమ, అనీషాతో పాటు రొటేరియన్లు బి ధన్వంతరి ఆచార్య, పరుచూరి ప్రసాద్, కంచనపల్లి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. కాకుండా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవటానికి, హ్యుమానిటేరియన్గా కొన్ని కార్యక్రమాలు చేయటానికి, మరి పిల్లలకు స్కూల్స్లోను కాలేజెస్లోను విద్యాపరంగా వారికి ఉన్నటువంటి విషయాలను తెలుసుకుని వారికి సహకరించడానికి, వారిని ప్రోత్సహించడానికి మేము మచిలీపట్నం క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి కానీ ఈ యొక్క కార్యక్రమాల్లో కౌన్సిలింగ్ ఇప్పించడం ఇలాంటి కార్యక్రమాలు చేశాము. వీటన్నిటిని మరి వారికి పరిశీలించి మమ్మల్ని 30-20కి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. మా 30-20 డిస్ట్రిక్ట్ వచ్చి విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా ఉంటుంది. మాకు ఒక 80 క్లబ్బులు, 5000 మంది దాకా మేము రొటేరియన్స్ ఉన్నాము. రొటేరియన్స్ ఆర్ ఆల్ యాజ్ యూ నో ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ పీపుల్ అండ్ కమ్యూనిటీ వెల్ విషర్స్ అండ్ ఆల్సో కమ్యూనిటీలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. మా దగ్గర అందరూ మెంబర్స్గా ఉండి 5000 మంది కూడా సమాజంలో ఉన్న నీడ్స్ని, వారి కమ్యూనిటీలో ఉన్న నీడ్స్ని ఐడెంటిఫై చేసుకొని ప్రయారిటీ బేస్డ్గా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీ అందరికీ తెలిసిందే రోటరీ సిగ్నేచర్ ప్రాజెక్టు మా పోలియో ఎరాడికేషన్ 1985లో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఇప్పటికీ 114 దేశాల్లో ఆ రోజున 3.5 లక్షల మంది పోలియో బారిన పడుతున్నదాన్ని రోటరీ ముందు నుంచి నడిపించింది. అన్ని వివిధ అసోసియేషన్స్ తోటి లైక్ UN, WHO, స్టేట్ గవర్నమెంట్. పోలీసుల నిరంతర నిఘా వల్ల గతేడాది కంటే నేరాల సంఖ్య తగ్గిందని జిల్లా ఎస్పీ పి జాషువా తెలిపారు. కారణాలేమైనప్పటికీ గతంతో పోల్చితే కృష్ణా జిల్లాలో రౌడీ షీట్లు, సస్పెక్ట్, హిస్టరీ షీట్లు పెరిగాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వార్షిక నేర నివేదిక సమావేశంలో ఎస్పీ పి జాషువా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆస్తి కోసం గత ఏడాది ఒక హత్య కేసు నమోదవగా ఈ ఏడాది వాటి సంఖ్య 3కు చేరుకుంది. 2022లో మొత్తం 10,845 కేసులు నమోదవగా ఈ ఏడాది వాటి సంఖ్య 9,404కు తగ్గింది. బీట్ల సంఖ్య పెంచడం, వివిధ సామాజిక రుగ్మతలు, మహిళలకు సంబంధించిన వసతి గృహాల్లో తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించడం వంటి చర్యల ద్వారా కేసుల నమోదులో 13.2% మహిళలకు సంబంధించిన నేరాల విషయంలో 20.5% మేర కేసులు తగ్గాయని తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మహిళలపై జరిగిన నేరాలు, కేసులు
333 తగ్గాయి. గుడ్ బ్యాడ్ టచ్లపై వసతి గృహాలు, గ్రామాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా బాలలపై లైంగిక నేరాల కేసులు గతంలో 156 నమోదు కాగా ఈ ఏడాది 96 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 848 రహదారి ప్రమాదాలు చోటు చేసుకోగా 296 మంది మృత్యువాత పడ్డారు. రిపోర్టెడ్ కేసెస్ చూసుకుంటే 2022లో 10,845 కేసెస్ రిజిస్టర్ అయినాయి. క్రిమినల్ కేసెస్ మొత్తం రిపోర్టెడ్ కేసెస్ 10,845 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఈ సంవత్సరం చూసుకుంటే 9,404 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో -13%, 13.2% కేసుల నమోదు కృష్ణా జిల్లాలో తగ్గినది. సో ఇది విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేశాము. అలాగే ఈ సంవత్సరం బాగా అగ్రెసివ్గా తీసుకున్న చర్యలు ఏంటంటే ప్రతి గ్రామానికి, ప్రతి హ్యాబిటేషన్కి, కాలనీకి, అలాగే ప్రతి కాలేజ్కి, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఆయా లోకల్ SHO, CI గారు, వాళ్ళ పోలీస్ బృందాలు లేదా దిశ పోలీస్ బృందాలు విస్తృతంగా పర్యటించి వారితో ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరిలో ఒక భరోసాని, నమ్మకాన్ని కలిగించారు. అంతేకాకుండా చట్టంపై అవగాహన కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది. ఓవరాల్గా లాట్ ఆఫ్ పోలీసింగ్ మెజర్స్, కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ వలన -13%, 13% కేసుల నమోదు తగ్గింది. నెక్స్ట్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అంటే FIR బుక్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసెస్ చూసుకుంటే 2022లో 4,682 4,682 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉండగా ఈ సంవత్సరం ఈ రోజుకి 4,692, ఒక 10 కేసులు ఎక్కువే ఉన్నాయి. అయితే దీనిలో ఒక చిన్న విషయం ఏంటంటే 1,276 కేసులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్స్ ఆయా కోర్టుల్లో ఫైల్ చేయబడ్డాయి. కోర్టు టేకెన్ ఆన్ ఫైల్ చేసి CC నంబర్ మనకిస్తుంది. కోర్టు CC నంబర్ ఇచ్చిన వెంటనే ఈ 1,276 కేసులు మైనస్ అవుతాయి. ఆ విధంగా అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ కూడా దాదాపు 1,276 మనకు తగ్గినట్టే. అంత వేగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. తర్వాత హత్య కేసులు, లాస్ట్ ఇయర్ 29 హత్య కేసులు నమోదైతే ఈ సంవత్సరం 27 హత్య కేసులు నమోదైనాయి, 2 కేసెస్ తగ్గినాయి. ఇక మర్డర్ ఫర్ గెయిన్, టోటల్గా రోడ్డు ప్రమాదాలకు వస్తే 2022లో 857 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవగా 2023లో 848 కేసెస్ నమోదైనాయి, 9 కేసెస్ తగ్గినాయి. కానీ ఫెటల్ అంటే మరణాలు జరిగిన కేసెస్ మాత్రం 2 మరణాలు ఎక్కువే సంభవించినాయి. 283 ఫెటల్ యాక్సిడెంట్స్ 22లో రిపీట్ అవ్వగా మరణాలు 23లో 285 మరణాలు రోడ్డు ప్రమాదాల్లో మరణాలు జరిగినాయి. అలాగే నాన్ ఫెటల్ అంటే మరణాలు జరగకుండా గాయపడిన వాళ్ళు నాన్ ఫెటల్కి వస్తే 22లో 574 ఉండగా 23లో 563 గాయాలైన కేసెస్, యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. సో ఈ విధంగా యాక్సిడెంట్స్ ట్రెండ్ ఉన్నది. యాక్సిడెంట్స్ ట్రెండ్లో నేను గమనించిన ఒక ముఖ్యమైన పాయింట్ పత్రికా మిత్రులందరికీ విస్తృతంగా దీనిని కోట్ చేయాలని కోరుకుంటుంది. ఏంటంటే 3 విషయాల్లో అత్యంత అప్రమత్తత వహించాల్సిన అవసరం ఉంది. ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది పబ్లిక్లో. సెల్ ఫోన్ మన జీవితంలో ప్రతిరోజు జీవితంలో భాగమే. అర్జెంట్ కాల్ వస్తుంది, ఇంటి దగ్గర నుంచైనా కాల్ రావచ్చు, బిజినెస్ జాబ్కి సంబంధించిన అర్జెంట్ కాల్ రావచ్చు. వెన్ యు ఆర్ డ్రైవింగ్, డోంట్ టేక్ ద కాల్. వెన్ యు ఆర్ డ్రైవింగ్ మొబైల్, ఇట్ ఈస్ కంపల్సరీ యూ షుడ్ సేవ్ యువర్ లైఫ్. మీ ప్రాణాల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం వెన్ యు ఆర్ డ్రైవింగ్, డోంట్ టచ్ యువర్ మొబైల్ ఫోన్. సెల్ ఫోన్ డ్రైవింగ్ పెరిగిపోయింది. అలాగే నెంబర్ 2, హెల్మెట్ వాడకం అనేది మన వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు. హెల్మెట్ వాడకం చాలా తక్కువ ఉంది. అదే మీరు హైదరాబాద్ సిటీకి వెళ్ళండి, హెల్మెట్ లేని వాళ్ళు కనపడరు. హెల్మెట్ కంపల్సరీ అయిపోయింది. సో హెల్మెట్ వాడకం తగ్గింది. అలాగే వెరీ ఇంపార్టెంట్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కూడా 4-వీలర్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం అలవాటు ఇంకా రాలేదు మనకి. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని
వైసీపీ నాయకుడు పేర్నికిట్టు పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 12 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్స్ ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగుల శాఖ ద్వారా 28 ట్రైసైకిల్స్ మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా, కార్పొరేటర్లు ఆకుల వరలక్ష్మి, జోగి చిరంజీవి, పరిమికాయల విజయ్ కుమార్, అయినాల తాతారావు, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, చిటికన్ నాగేశ్వరరావు, గోడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ట్రైసైకిల్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి మరి ప్రభుత్వం ద్వారా 28 బ్యాటరీ ట్రైసైకిల్స్ అన్నమాట. ఇది అంటే బ్యాటరీతో నడపబోయేటటువంటి 28 కూడాను ఇక్కడికి వచ్చి ఉన్నాయి. కానీ అధికారులు చెప్పేది ఏంటంటే ఎవరు రెస్పాన్స్ అవ్వలేదండి. 28 ఇచ్చేసేవాళ్ళం ఇవాళ మనం. కొంతమంది ఏమో ఫోన్ నెంబర్ అందుబాటులో లేక కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండే. ఇవాళ 12 మందికి మన యువనాయకుడు కిట్టుబాబు గారి చేతుల మీదుగా 12 మందికి ఇవ్వటం జరుగుతుంది. అది ఒక్కొక్కటి 42,000 రూపాయలు ఖరీదన్నమాట. అది మళ్ళీ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇంకా ఎవరికైనా అవసరం అయితే మరి ప్రభుత్వం ద్వారా కావలసిన వాళ్ళందరూ కూడా మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఈ కనీసం చాలా ఉపయోగపడేటటువంటిది అన్నమాట. కొంతమంది ట్రైసైకిల్స్ వాళ్ళు నడపలేక, చేతులతో బండ్లు తిప్పలేక, నడవలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటికి చాలా ఉపయోగపడేటటువంటి ట్రైసైకిల్స్ అన్నమాట. బ్యాటరీ ట్రైసైకిల్స్ ఈ అందుబాటులో ఇచ్చినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేర్నిగడ్డ నాని గారికి కూడా ఈ యొక్క మరి కార్యక్రమం ఈ యొక్క నడపడానికి కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలలో భాగంగా శారీరక దృఢత్వ లోపంగా ఉంది. సమాజంలో ముందుకు రావాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ఎన్నో అవమానాలు భరిస్తూ జీవనాన్ని సాగించే ఈ వికలాంగులకు ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒక విధంగా సహాయపడాలి అని సేవా దృక్పథంతో రాగానే వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అదేవిధంగా అన్ని రకాలుగా వీళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ట్రైసైకిల్స్ బ్యాటరీ 3 చక్రాల బ్యాటరీ సైకిల్ని వారికి ఇవాళ 28 మందికి శాంక్షన్ కాగా ఈ 28 మందిలో 12 మందికి ఈ రోజున వారందరికీ కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సైకిళ్ళన్నీ తీసుకున్న వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండి మాకు నెల 3,000 పెన్షన్, అలాగే ఇలాంటి సైకిళ్ళు కూడా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, మరలా ఆయన బ్రతుకుతున్నటువంటి వాళ్ళతో పాటు దివ్యాంగులైనటువంటి వీళ్ళు కూడా ఒకరి మీద ఆధారపడకుండా వీళ్ళకి సహకారంగా ఈ ట్రయాంగిల్ సైకిల్స్ ఇస్తూ వీళ్ళని కూడా సమాజంలో ప్రజలు ఏ విధంగా అయితే ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళతో వాళ్ళు వెళ్తారో అలాగే ఈ ట్రైసైకిళ్ళ ద్వారా వెళ్ళేందుకు సహకరించినటువంటి పేరుని కృష్ణమూర్తి కిట్టుబాబు గారికి, అలాగే ఈ శాంక్షన్ చేయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి మన ప్రీతమ నేత బందర్ శాసనసభ్యులు పేరు నాని గారు ప్రతి విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరైతే ఇటువంటి సమస్యలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఆదుకోవడం ఎంతో సంతోషకరం. ఈ విధంగా ఈ కార్యక్రమంలో కూడా మమ్మల్ని పాలు పంచుకొని మమ్మల్ని కూడా మమేకం అవుతాం. నిజంగా మేము చాలా హర్షిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.